తెలంగాణ రాష్ట్రంలో 22A పెను దుమారం రేపుతా ఉన్నది. గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి భూములకు ఇప్పుడు 22A అని చెప్పేసి నిషేధిత ప్రాంతాలుగా గుర్తించి అది రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆగిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాని మీద ఎప్పటి నుంచో సిటిజన్ పల్స్ మాట్లాడుతూనే ఉంది. ఏదైతే ప్రముఖంగా వినిపించినటువంటి పేరు దిల్సుఖ్నగర్ సంబంధించినటువంటి SBI కాలనీ కావచ్చు, ఇక్కడ శ్రీనగర్ కాలనీ సంబంధించినటువంటి గణపతి కాంప్లెక్స్ కావచ్చు, చాలా వరకు ఉన్నాయి. అయితే షేర్లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇక లోపల వార్తా ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. అది అల్వాల్, మచ్చబొల్లారం, ఉప్పల్, తర్వాత కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు 22A బాధితులు కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? అభిలాష్ అన్న నా పేరు. బిజాది కూడా ఉప్పల్ నుంచి వచ్చాము. మేము ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మాము వెరీ రీసెంట్, ఒక 1 month బ్యాక్. అయితే వాళ్ళు మనకు ఒక 25% అమౌంట్ ఇచ్చారు. వాళ్ళకి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అంతైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే 22A ఉంది, మీది రిజిస్ట్రేషన్ చేయబడదు అన్నారు. అది మా అపార్ట్మెంట్లో ఓవరాల్గా 25 ఫ్లాట్స్ ఉంటాయి. దాంట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతా ఉన్నాయి. ఇయర్లీ ఒకళ్ళు అమ్ముకుంటున్నారు, ఒకళ్ళు నీడ్స్ వాళ్ళు బట్టి అమ్ముకుంటున్నారు. అన్ని బ్యాంక్స్ లోన్స్ ఇచ్చారు. 2007లో పర్మిషన్ ఇచ్చారు. అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ప్రాపర్ ట్యాక్స్ ఇయర్లీ ప్రాపర్ ట్యాక్స్ కడుతున్నాము. అన్నీ అయినాయి. ఇప్పుడు ఏంది, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి NOC తేవాలని అన్నారు. పోయి అప్లై చేసినాం. అప్లై చేస్తే వాళ్ళు రేపు రా, ఎల్లుండి రా, ఎల్లుండి రా అని రోజు తిప్పుతా ఉన్నారు. అయితే 10 రోజుల తర్వాతకి సర్వేయర్ వచ్చారు. ఇది మీది ULCలో ఉంది అప్పుడు ULCలో పెట్టిన అన్నారు. దానికి పరిష్కారం ఏంది మేడం, ఏంటంటే మా చేతిలో కాడ ఉన్నది ULCలో ఉంది, రిపోర్ట్ ఇస్తాము అని అన్నారు. 43 సర్వే నెంబర్ మా ప్రాపర్టీ ఉంది, 39, 48, 42 ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. ఏంది సార్ అంటే వాళ్ళు రేపు రండి, ఎల్లుండి రండి, ఎల్లుండి రండి అంటున్నారు. ఈ జీవో వచ్చినప్పుడే చేసుకోవాలని అంటారు. వాళ్ళు కొన్న వాళ్ళేమో పైసలు ఇవ్వాలంటారు. మేమేమో మా డాడీకి హాస్పిటల్ ఉండి అది ఇది ఖర్చులు అయిపోయినాయి, వాడుకున్నాం. వాళ్ళు పైసలు అంటే మేము మెడికల్ తెస్తాం, పైసలు టైట్ ఉందని చెప్పి అమ్ముకున్నాం, లోన్ కట్టలేక ఇవి కట్టలేక. వాళ్ళు మాకు పైసలు అంటే మేము మెడికల్ తెస్తాం చెప్పండి. మార్కెట్ లేదు అని చెప్తేనే ఇంకా తక్కువగా అమ్మినాం. 35 లక్షలు పోయే ప్రాపర్టీ 28 లక్షలు అమ్మినాం. అసలుకే ఇప్పుడు దీనికి మేము రోజు తిరుగుతున్నాం, ఎవ్వరు సఫర్ లేక మీ దగ్గరకు వచ్చాము. అంటే ఇప్పుడు గతంలో మీరు చేయించుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినా అది, అంటే లేఅవుట్, HMDA లేఅవుట్ కానీ, ఉడా కానీ, ఇవన్నీ ఏమన్నా మీకు పర్మిషన్స్ ఉండేనా? ఉండే, అప్రూవల్ ఉంది. HMD అప్రూవల్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ అప్రూవల్స్ ఉన్నాయి, మున్సిపల్ అప్రూవల్స్ ఉన్నాయి. అవన్నీ పెద్ద లేఅవుట్. అది 43 సర్వే నెంబర్లో ఓవరాల్గా 60 acres ఉంటుంది. హైవేకి దగ్గర మంచిగా ఉంటుంది ఏరియా. మొత్తం డెవలప్ అయింది. ఎక్కడ ఓపెన్ ప్లేస్ అనేది లేదు. చాలా మంది సఫర్ అవుతున్నారు దీని మీద. మేము రోజు తిరుగుతున్న ఎవ్వరు రెస్పాన్స్ ఇస్తలేరు. సబ్ రిజిస్టర్లు కానీ ఎవరు కానీ మీకు రెస్పాండ్ అంటే ఏం చెప్తా ఉన్నారు? ఎందుకు అయిపోయినాయి 22A కింద ఇన్ని రోజులుగా లేనటువంటి ప్రాపర్టీ సడన్గా 22A నిషేధిత జాబితాలోకి ఎట్లా పోయిందంటే ఏమన్నా చెప్తా ఉన్నారు సమాధానం? మాకు తెలియదండి, పైన అధికారులు చెప్పారు, మేము చేస్తున్నాము అని అంటున్నారు. కలెక్టరే అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతలే అంటే మేము ఎటు వాళ్ళు, మా సంటి వాళ్ళు ఎటు వాళ్ళు చెప్పండి. ఎన్ని ఇయర్స్ కింద నుంచి ఉంటున్నారని అక్కడ మీరు? 15 years నుంచి ఉంటున్నాం మేము. రెంట్కి ఉండి మేమే కొనుక్కున్నాం ప్రాపర్టీ. అది కొనుక్కొని ఇప్పుడు ఆస్ట్రేలియా ఇతర అమ్మినాం. హాస్పిటల్కి వీటికి లోన్ కట్టలేక, జాబ్స్ అయినాయి, లే ఆఫ్ అయినాయి, EMIలు కట్టలేక అమ్మేసినాం. అమ్మేస్తే వాళ్ళు నా పైసలు నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే లేవా అంటారు. మేము ఎక్కడికి వెళ్దాం వాళ్ళు చెప్పండి. అవసరం ఉండే అమ్ముకున్నాం. వాళ్ళు రోజు వచ్చి ఇంటికాడ వచ్చి గడబడి చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? నేను ఉప్పల్ నారపల్లి ఉంది, నారపల్లి నుంచి వచ్చాను. నేను ఉండేది మేడిపల్లి. సో నారపల్లిలో ప్రాపర్టీ ఒకటి 2023లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అప్పుడు నా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది, చాలా స్టాంప్ డ్యూటీ గట్టి అంతా క్లియర్గా ఉంది. నా అవసరాలు తెచ్చా రీసెంట్లీ 3 months బ్యాక్ నుంచి అమ్దామని అంతకుముందు కూడా మార్కెట్లో పెట్టాను. సో ఒక పర్సన్ వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చెప్పారు. ఎందుకు అవ్వట్లేదని నేను వెళ్తే 22Aలో ఉంది, నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయమని సబ్ రిజిస్టర్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ సర్వే నెంబర్ల ప్రకారం ఉంది. ఆ సర్వే నెంబర్లు ప్రకారం ఉంటే ఆ సర్వే నెంబర్లను ఏం చేయాలి సార్, మరి ఏం చేస్తే రిజిస్ట్రేషన్ అవుద్ది అని అంటే NOC తీసుకురండి అని చెప్పారు. అంటే అసలు NOC అంటే ఎక్కడికి వెళ్ళాలని అడిగితే తహసీల్దార్ ఆఫీస్ వెళ్తే వాళ్ళు ఇస్తారండి అని చెప్పారు. వాళ్ళు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి తహసీల్దార్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టాం. అంటే ఆ రకంగా చేస్తూ ఉంటే కానీ ఇన్ని రకాలకు ఒక 1 month నుంచి 1.5 month నుంచి తిరుగుతున్నాను. రిజిస్ట్రేషన్ అవ్వని తెలిసిపోయింది. సో కొన్న పర్సన్ రిటర్న్ అయిపోయాడు. చాలా నానా ఇబ్బందులు పడుతున్నా సార్. 2 months నుంచి నేను ఈ 22A జీవో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా సఫర్ అయ్యి, ప్లాట్లు అమ్ముడుపోక సఫర్ అయినా ఇన్ని రోజులు ఉంది మార్కెట్లో పెట్టి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైట్ అవన్నీ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో నా ప్లాట్ అమ్ముకోలేక చాలా నానా అవస్థలు పడితే ఇప్పుడు 22A తీసుకొచ్చి ఏకంగా రిజిస్ట్రేషన్లో ఆపేసిందండి. సో నాకు ఒకటి ఏంటంటే 22A జీవో తీసేయడం వల్ల చాలా మందికి, నాలాంటి సామాన్యులు ఎంతో మందికి కూడా న్యాయం జరుగుతుందండి.
దయచేసి ఈ 22AG1 ఎత్తేయాలని నా కోరిక. అంటే కాదన్నా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక తాను ఉంటారు, మీరు కొనుక్కుంటున్నారు, రిజిస్ట్రేషన్లు అయిపోయిన అధికారులు అన్నీ చేసారు, వాళ్ళకి ముట్టినవి అధికారులు చేయాల్సినవి చేసినవి లీగల్గా పోయినారు కదా. 22A అనేది ఎట్లా గుర్తిస్తారు అంటే మనం చెప్పిరా? 22A అంటే ఇప్పుడు వక్ బోర్డు కింద దేవాదాయ శాఖ భూమి కింద ఉండేది కానీ సీలింగ్, FTL, బఫర్ జోన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ భూములకు సంబంధించి కోర్టు కేసులో ఉన్నాయి, వాటిని కూడా ఇంక్లూడ్ చేసి 22A అని చెప్పారు. సో మరి కొన్నప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పలేదు? అప్పుడు కొన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అప్పుడు కూడా ఎందుకు చూపించలేదు మాకు? ఇప్పుడు ఎలా వచ్చినాయి? ప్రభుత్వం అప్పుడు కూడా ప్రభుత్వాలే, అప్పుడు కూడా ఇదే MRO ఇదే కలెక్టర్లు సేమ్ ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు ఇవన్నీ తీయలేదు? ఇప్పుడు ఎందుకు తీసి ముందట పెట్టారు? పబ్లిక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? 22A అనేది పబ్లిక్ ఎవరికి తెలియదు సార్. వీళ్ళు తీసుకొచ్చిన చట్టమే, ఎవరు తీసుకురాలే. గత ప్రభుత్వంలో 22A ఉంది అని అంటున్నారు, కానీ ఉంటే రిజిస్ట్రేషన్లు అయినాయి కదా, మరి మీరు ఎందుకు ఆపుతున్నారు? అదే 22A జాబితాలో మీకు సంబంధించిన గవర్నమెంట్ భూములు ఏదైతే ఉన్నాయో అవి మీరు కాపాడుకోండి, మేము కాదంటలేము. కానీ పబ్లిక్ ఒక 100 గజాలు కొనుక్కుంటే ఆ 100 గజాలు ఆపడానికి మీకు ఎలా రైట్స్ ఉంటాయి సార్? అది లేఅవుట్ మొత్తానికి, మళ్ళీ లేఅవుట్ మొత్తంలో ఒక సపోజ్ 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, 15 ఎకరాల భూమి ఉంటే 20 గుంటలు 30 గుంటలు గవర్నమెంట్ భూమి ఉంటుంది సార్. అక్కడ ఏమని ఉంటుంది అంటే పార్క్ ప్లేస్ అని, లేదా ఇంకేదో గవర్నమెంట్ ల్యాండ్ అనో, గవర్నమెంట్కి ఇవ్వడము అలాంటివి ఉంటుంది. సో అక్కడ వరకు మీరు ఆ భూమిని కాపాడుకోండి, కానీ మొత్తం లేఅవుట్ను కూడా ఆపడం కరెక్ట్ అయిన విషయం అయితే కాదు. నా ప్రాపర్టీకి సంబంధించినవి సార్. నేను నారపల్లిలో 2023లో తీసుకున్నాను, మీకు డేట్తో సార్. 2023 అదే టైంలో ఇంచుమించు మా కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇదే చాలానే కట్టాను. ఇదే ప్రాపర్టీ, నా పేరు శ్రీకాంత్ రెడ్డి సిద్దేంకి. ఈ ప్రాపర్టీ తీసుకున్నా, ఇది లేఅవుట్ అండి. ఇది మహాలక్ష్మి లేఅవుట్. అన్ని రెసిడెన్షియల్ ఇండ్లు అయిపోయినాయి. ఇక్కడ ఇండ్లు ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్స్ లేవండి సార్. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఏమీ లేవు. మీరు వచ్చి కూడా లైవ్ లో చూడండి, పొజిషన్ లొకేషన్ పెడతాం, మీరు వచ్చి చూడండి, గూగుల్లో కూడా చూడండి. నారపల్లి మహాలక్ష్మిని కొడితే మీకు ఓపెన్ అయిపోద్ది. మొత్తం రెసిడెన్షియల్ అయిన తర్వాత ఎక్కడ 22A జాబితా దీన్ని ఎందుకు పెడతారు? రిజిస్ట్రేషన్ అన్ని ఇండ్లు అయిపోయినాయి సార్, ప్లాట్లు లేవు, ఖాళీ లేదు జాగా. అక్కడ ఆల్మోస్ట్ ఇండ్లు అయిపోయినాయి. ఎక్కడ అక్కడ ప్లాట్ ఉంది, నాలాంటి వాళ్ళది అక్కడొకటి ప్లాట్ ఉంది అంతే. ఆ ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా, ఆ ఇండ్లు అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ కాకుండా ఆపడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇండ్లు కట్టుకున్న తర్వాత లేఅవుట్ ఆపడం కరెక్టా సార్? రిజిస్ట్రేషన్ ఆపడం కరెక్టా సార్? అది కరెక్ట్ ఏంది అయితే కాదు. 22A జాబితాలో నుంచి ఈ తీయకపోతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం పక్కా. ఈ తెలంగాణ ప్రజలు ఈ జీవో ఎత్తకపోతే ఇంకా నష్టపోతుంది ఈ ప్రభుత్వము. ఇది 100% సార్. మీరు ఎక్కడి నుంచి? నేను మేడిపల్లి నుంచి వచ్చానండి. నేను బిల్డర్. మేడిపల్లిలో 42 సర్వే నెంబర్లో 2026లోనే స్టార్టింగ్లో 2 ప్లాట్లు కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టినాను. దానికి GHMC పర్మిషన్ కూడా ఇచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్ GHMC పర్మిషన్ ఇచ్చింది. తర్వాత దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము, పర్మిషన్ బేస్డ్ చేసుకొని దాంట్లో పవర్ బిల్ కూడా కడుతున్నాము. కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి బుకింగ్ చేసుకున్నాడు, సేల్ చేద్దామంటే బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయింది. సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయి చలాన్ కడదామని పోతే లేదు, ఇది 22A జాబితాలో ఉంది, ULC జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్స్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. నేను కొన్నప్పుడు 2026లోనే కొన్నాను, జనవరి ఫిబ్రవరి టైంలో కొన్నాను. అప్పుడు లేని ULC సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడింది. ఇదంతా ఏంటి అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా థరోగా రీసెర్చ్ చేస్తే ఏదో 2008లో ఒక జీవో ఉందట, అది ULC అసలు సంబంధం ఏది లేదు, ULCని పట్టించుకోకండి, థర్డ్ పార్టీని ఇంపాక్ట్ చేయకండి అని చెప్పేసి ఆ జీవో చెప్తుందని చెప్పేసి అంటున్నారు. అధికారులు ఏమైనా చెప్పనివ్వండి, లేదంటే ఆ ప్రతిపక్షాలు ఏమైనా చెప్పనివ్వండి, మాలాంటి సాధారణ బిల్డర్స్ని ఇప్పుడు కొంత అప్పు తీసుకొచ్చి ప్లాట్ కొని దాంట్లో పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కట్టి 1 yearకి దగ్గరకు వస్తుంది, 8-9 నెలలు అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు మంచిగా శుభమాని, అసలు రియల్ ఎస్టేటే లేదు, శుభమాని ఒక కస్టమర్ కొనుక్కున్న తర్వాత బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు సడన్గా నేను ULCలో ఉంది, నువ్వు రిజిస్ట్రేషన్ చేయను అని చెప్పేసి అంటే మాకు ఎట్లా తెలుస్తుంది? కొన్నప్పుడు లేదా మరి రియల్ ఎస్టేట్ మీకు నోటీసులు అటువంటివి ఏమీ ఉండవండి. ఇప్పుడు నా పక్క ప్రాపర్టీ మొత్తం నా 42 సర్వే నెంబర్లో ఎంతమంది ఇండ్లు ఉన్నారో, ఎంతమంది డాక్యుమెంట్లు ఉన్నాయో అవన్నీ తీసుకొని సబ్ రిజిస్ట్రార్ గారు ముందర పెడితే తప్ప తెలియదు నేను రిజిస్ట్రేషన్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. అది తెలుపేందో నలిపేందో ఎవరికి తెలియదు. మేము ఇంతవంతో 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నాయి, ఇంతవంతో చెక్ చేసుకుంటున్నాం ఉన్న లీగల్ నాలెడ్జ్లో, లేదంటే మాకున్న అడ్వకేట్లు చెప్తే వాళ్ళందరూ తీసుకోమని చెప్పారు, తీసుకున్నాము. GHMCలో పర్మిషన్ ఇచ్చారు కదా. మొన్నటిదాకా మాది మేడిపల్లి ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుండే,
మున్సిపల్ కార్పొరేషన్లో కూడా తీసుకున్నాం, కట్టినాం అదే సర్వే నెంబర్లో. జిహెచ్ఎంసీ అయినాక జిహెచ్ఎంసీలో కూడా పర్మిషన్స్ వచ్చినాయి, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ మీటర్ ఇచ్చింది. అన్నీ ఉన్న తర్వాత నేను కట్టుకున్నాను. అరే బ్యాంక్ లోన్లు ఎస్బీఐలో పోతే బ్యాంక్ లోన్ వచ్చింది, సడన్గా మళ్ళీ ఏదో లిస్ట్ వచ్చింది, 22A లిస్ట్ వచ్చింది, రిజిస్ట్రేషన్లు చేయము అంటే మేము పెట్టిన కోట్ల రూపాయలు పెట్టి కూర్చున్నాము, అప్పులు తెచ్చినాము, నెలకు మిత్తి కట్టాలి, ఎక్కడి నుంచి కడతాము? అంటే ఇప్పుడు ఒక బిల్డర్గా ఉన్నారు, ఒక ఫ్లాట్ అంటేనే ఇబ్బంది, దాంట్లో మీరు బిల్డర్గా అప్పులు చేసి ఇవన్నీ కడితే ఇప్పుడు ఏందన్న మీ పరిస్థితి ఏంది? ఒకవేళ పుసుకునేది నిజంగానే 22A అని చెప్పేసి మిమ్మల్ని రోడ్ మీద తీసుకొస్తే ఏంది పరిస్థితి మీద? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రీసెంట్గా ఒక 5-6 సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం మా తోటి బిల్డర్లు కొంతమంది బొడుపల్లో కొన్ని సర్వే నెంబర్లు, ఒక 20-25 సర్వే నెంబర్లు సడన్గా వక్ఫ్ అని చెప్పేసి బ్లాక్ చేసి ఈ రోజు వరకు కూడా అవి బ్లాకే. 5 ఏళ్ల నుంచి అమ్ముడున్న బిల్డింగ్లు పెయింట్ 1-2 సార్లు పెయింట్ అయ్యి కూడా ఇంకా కూడా అమ్మకానికి అట్లనే పెట్టుకొని కూర్చుంటున్నారు. కొన్నోడు ఇవ్వలేదు, ఏదో హట్ రిజిస్ట్రేషన్ అని చేస్తారట వాళ్ళు. ఏది వక్ఫ్ వాళ్ళకి హట్ రిజిస్ట్రేషన్ అంటే సర్వే నెంబర్ ఎవరంట, ప్లాట్ నెంబర్ ఎవరు, ఎటువంటి బ్యాంక్ లోన్స్ రావు, ఓన్లీ జస్ట్ దానికి ఇంటి నెంబర్ క్రియేట్ చేసి ఇంటి నెంబర్ వేసేసి రిజిస్ట్రేషన్ చేస్తారు, గదే మీ ఇల్లు అని పోంటారంట. మరి అట్లనే ఇట్లా చేస్తారా ఏంది యూఎల్సీ ల్యాండ్స్ అని చెప్పేసి భయం వేస్తుంది. నేను ఇప్పుడు ఆడ 60,000 రూపాయలు 70,000 రూపాయలు గజం పెట్టి కొన్నా, ఆ హట్ రిజిస్ట్రేషన్లో కనుక వేస్తే అది 30,000 రూపాయలు కూడా ఎవరు కొనరు. పెట్టిన కన్స్ట్రక్షన్ కాస్ట్ వేస్ట్, అది ఏజ్ అయిపోతూనే ఉంటుంది కన్స్ట్రక్షన్ది. 1-2 నెలలు అయితే మళ్ళీ కొత్త పెయింట్ వేయాలి, కొన్ని ఖరాబ్ అయితేనే ఉంటాయి, అంటే తడిసో ఏదో చేసి అందరు వచ్చి తొక్కుడు పడుతూ ఊకే క్లీన్ చేసుకోవాలి, నెల మిత్తిలు కట్టాలి. బ్యాంక్ లోన్ల మీద కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈఎంఐలు కూడా కట్టుకోవాలి, ఎక్కడి నుంచి అవుతుంది? నాది ఒక ప్రాపర్టీ అయితే పర్వతాపూర్ 1 and 2 మాజీ సర్వే నెంబర్లో కట్టిన ఇల్లు, బ్యాంక్ లోన్ వచ్చింది. బ్యాంక్ లోన్ కూడా నేను ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకొని కట్టినది. నా నుంచి కస్టమర్ కొనుక్కున్నాడు ఆల్రెడీ, ఆయన నా బ్యాంక్ లోన్ క్లియర్ చేసి ఆయన ఈఎంఐ కట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ చేద్దామంటే రిజిస్ట్రేషన్ అయితే లేదు, నన్ను తిరిగి పైసలు ఇవ్వమంటాడు, నేటికెళ్ళి ఇవ్వాలి, పైసలు లేవు, ఉన్న కాడికి ఇంకా అప్పులలోనే ఉన్నాయి, ఇప్పుడు ఇంకెక్కడి నుంచి నేను తీసుకొచ్చి ఇవ్వాలి? అదండి పరిస్థితి. ఏం నిద్ర పడతలేదు, ఏం చేయాలో అర్థమైతలేని పరిస్థితి. కొత్తగా కొనుడు కాదు, పాత అప్పులు ఎట్లా తీర్చాలి, పాత బిల్డింగ్లు ఎట్లా అమ్ముకోవాలనే పరిస్థితిలో ఉన్నాను నేను ప్రజెంట్. సరే, అక్కడ కొత్తగా కడుతున్నారు అంటే అది అక్రమంగా కడుతున్నాను, 22A తెలిసిన. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు ఏందన్నా? ఇప్పుడు పూర్తిగా ఒకసారిగా 2 బిల్డింగ్లు 3 బిల్డింగ్లు బిల్డర్గా ఉండి లాస్ట్లోకి పోతే ఏంది పరిస్థితి ఏంది ఇప్పుడు? మీరు అట్లా భయపెట్టకండి అన్న, నాకు ఏదో భయం వేస్తుంది. భవిష్యత్తు ఆలోచిస్తేనే భయం, ఒక రకమైన భయం వేస్తుంది. ఈ బిల్డింగ్లు ఎట్లా అమ్ముడు పోతాయి, ఈ జీవోలు ఎప్పుడు చేస్తారు, ఈ జీవో సడన్గా రాత్రి వచ్చేది, రిజిస్ట్రేషన్లు ఆపడైంది, అప్పులలో ఇప్పుడు ఇంటి మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. 1 నెల 2 నెలలు 3 నెలలు మిత్తులు కట్టకపోతే ఇంటి మీదకి వచ్చేస్తున్నారు. 2 నెలలు అయింది, ఇంకా గట్టిగా స్టార్ట్ చేయాలి, ఫోన్లలో బెదిరిస్తారు, వాళ్ళకి మిత్తులు కట్టాలి, అప్పులు కట్టాలి, ఈఎంఐలు కట్టాలంట, ఇప్పుడు బ్యాంక్ లోన్లు అవి ఎక్కడి నుంచి అయితే ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ బిల్డింగ్ల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి నన్ను చూసిన వాళ్ళకే జాలేస్తుంది, నా మీద నాకే జాలేస్తుంది.